సొంత ఈ రోజు ఈ యొక్క విలేకరుల సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క పత్రికా విలేకరికి, మీడియా మిత్రులకు మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో 9 సంవత్సరాల్లో సబ్కా విశ్వాస్ అనేటువంటి ప్రభుత్వం ముందుకు తీసుకోబోయి ప్రపంచంలోనే 100కు పైగా దేశాల్లో భారతదేశాన్ని చూస్తే భయపడే విధంగా మా పరిపాలన కొనసాగిందంటే దానికి నరేంద్ర మోడీ చేసినటువంటి సంస్కరణలే కారణమని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. కరోనాలో ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ దేశాలు భారతదేశ ఆర్థిక పరిస్థితి సతమతం అవుతుంది, భారతదేశంలో ప్రజలు ఆకలి చావులు చచ్చిపోతారు అంటే భారతదేశం ప్రపంచానికి అన్నం పెట్టే దేశమని చెప్పినటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు మరియు మా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు, ఇంతకు ముందు పూర్వ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు. అనేక ఏళ్లుగా గ్రామాల్లో వేసేటువంటి సీసీ రోడ్ల కాడ నుంచి గ్రామంలో కట్టుకునేటువంటి మరుగుదొడ్ల వరకు కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా ఇచ్చితేనే ఇక్కడ పనులు జరుగుతాయి తప్ప ఏ యొక్క ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు ఏ ఒక్క రూపాయి ఇయ్యదనేటువంటిది మీరు గుర్తుంచుకోవాలి. ఈరోజు 2750 రూపాయలు పెన్షన్ ఈరోజు జనవరి 1వ తారీఖున 3000 రూపాయలు అయింది. 3000లో 2250 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీన్ని నిరూపించేందుకు సిద్ధమని కుటుంబ పార్టీలను అడుగుతా ఉన్నా. ఏ యొక్క అరాచకాలు, అవినీతి తారాస్థాయికి చేరింది కాబట్టి రాష్ట్రంలో నూతన వరవడి సృష్టించేందుకు భారతీయ జనతా పార్టీ అన్ని విధాల సిద్ధమవుతా ఉంది. 2014 నుంచి చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీలో పూర్తి స్థాయి మార్పులు చేపట్టినాం. 2019లో కూడా కొద్దిగా మెజార్టీ, అలాగనే సీట్లు మరియు ఓట్ షేరింగ్ కూడా తగ్గించుకోవడం జరిగింది. ఏదైతే అయోధ్య రామ మందిరం 500 సంవత్సరాల్లో పూర్తి కానిటువంటి అయోధ్య రామ మందిరం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు లేదా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కానీ ఇట్లాంటి వాటి ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున లభిస్తుంటే, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబ్ ఇస్తాను అని చెప్పి మాట చెప్పి ఒక్కటంటే ఒక ఉద్యోగం చేయకుండా ఇవాళ యువత ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇవాళ దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న యువత వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే, చదువుకున్న యువత, మేధో సంపత్తి కలిగిన యువత ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారంటే దీనికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రాన్ని మన అందరినీ ఎన్నికల ముందు అనేక అలవికాని హామీలను ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రజలు సరైన సమయంలో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దేశానికి లభిస్తున్న గౌరవం కానీ, జీవన పరిణామాలు పెరుగుతున్న వైనం కానీ, లేదా పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్న క్రమాన్ని కానీ గ్రామాల్లో కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ అద్భుతమైన రామ మందిరం, భవ్య రామ మందిరం, శ్రీరామచంద్రుడు పుట్టిన అయోధ్యలో నిర్మాణం జరుగుతుంది. 140 కోట్ల భారతీయుల కొన్ని శతాబ్దాల కళ ఇవాళ సాకారం అవుతుంది. ఆ సందర్భంగా ఏ గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసం ప్రకటిస్తున్నారు. ఇవాళ తల్లంవారిపల్లె రైల్వే కోడూరు నియోజకవర్గంలో తల్లంవారిపల్లె గ్రామంలో యువ నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం వల్ల భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ జెండా ఈ గ్రామంలో పేదలకి, దళితులకి, బలహీన వర్గాలకి ఒక భరోసాగా నిలుస్తుంది. ఈ దేశంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి పేదల పెన్నిధిగా, రైతుల పక్షపాతిగా నిలుస్తున్న నరేంద్ర మోడీ గారి భరోసా ఈ గ్రామానికి కూడా వచ్చిందనే విషయాన్ని నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను.